హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి రైతు మిత్రులకి నమస్కారం. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఈ రైతు భరోసా డబ్బులను విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం అయితే జరిగింది. ఇక ఏకంగా పంట పొలాలు ఎవరైతే సాగు చేస్తున్నారో అటువంటి రైతులకు ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తారో అన్ని ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు 9,500 కోట్ల రూపాయల బడ్జెట్ నిధులను అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఇక రేపు ఈ జిల్లాలలో రైతు భరోసా డబ్బులను విడుదల చేయడమే కాకుండా ఇంకా అదిరిపోయే 2 శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలుపుకొని. ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు భరోసా డబ్బులు 6,000తో పాటుగా ఏకంగా 18,000 రూపాయల నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతుల ఖాతాలలో పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ రైతు భరోసా డబ్బులు ఈ 18,000 రూపాయల నిధులు అనేది ఎలా జమ చేయనున్నారో, ఏ పథకం కింద జమ చేయనున్నారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక మొదటిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎకరానికి 6,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులు. రెండోది మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయలు. ఇక మూడోది వచ్చేసి పంట నష్ట పరిహారం. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎవరి పంట పొలాలు అనేది నష్టం అయితే జరిగిందో ఆ నష్టపరిహారం కింద మనకి 10,000 రూపాయల ఎకరానికి 10,000 రూపాయల డబ్బులు. మొత్తం చూసుకున్నట్లయితే 18,000 రూపాయల నిధులు అనేది డబ్బులను మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలుపుకొని రాష్ట్రంలో అమాయకులైనటువంటి రైతులకు పెట్టుబడుల సాయం కింద నష్టపరిహారం డబ్బుల కింద మనకైతే డబ్బులను అయితే పంపిణీ అయిపోతుంది. ఇక ఈ 18,000 రూపాయలు రేపటి నుంచి ఏ జిల్లాలలో ఎటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి రైతులకు ఎవరెవరికి ముందుగా ఈ రైతు భరోసా డబ్బులు 18,000 రూపాయల నిధులు అనేది క్రెడిట్ అవ్వబోతున్నాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో దానికోసం వీడియోను చూసే ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, అసలుకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోని అయితే లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది. ఇక మనం అప్డేట్లకి వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులు రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు అనేక రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులు, సన్న చిన్నకారు రైతులు వంటి వివిధ రకమైన రైతులను దృష్టిలో పెట్టుకొని ఇక ఈసారి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎవరైతే రైతు భరోసా డబ్బులను పొందుతారో ఇక ఎవరైతే ఈసారి మళ్ళా పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులు ఉన్నారో వారికి వచ్చేసి రేపటి నుంచి అదేవిధంగా మనకి ఫిబ్రవరి 5వ తారీఖు 6వ తారీఖు నుంచి అయితే దాదాపు ఈ రైతు భరోసా డబ్బులు అయితే పంపిణీ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ పీఎం కిసాన్ డబ్బులు 22వ విడత కింద 2,000 రూపాయలు పీఎం నరేంద్ర మోడీ గారు కూడా త్వరలోనైతే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఇవి కాకుండా ఎవరైతే రైతన్నలు ఉన్నారో పంట నష్టం జరిగిందో, ఎవరికైతే అకాల వానల కారణంగా అదేవిధంగా వర్షాల కారణంగా తుఫాన్ల కారణంగా పంట పొలాలు నష్టం జరిగాయో అటువంటి రైతులకు 10,000 రూపాయల నష్టపరిహారం డబ్బులు. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు, మొత్తం 18,000 రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాలలో మనకి ఫిబ్రవరి చివరి వారం వరకు అయితే పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలలో అన్ని రైతులకైతే జమ చేయనున్నారు. ఇక రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాలకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని రెడీగా అయితే ఉండండి. ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే క్రెడిట్ అవ్వబోతున్నట్లు సమాచారం. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.